ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తంగా అవ్వాలి. ఇదేదో ఏమీ జరగలేదు కదా అని చూసి చూడనట్టు వదిలేస్తే ప్రమాదకరం. ఎందుకంటే గతంలో ఎట్లయితే రైళ్లల్లో దోపిడీకి పాల్పడేవాళ్ళో మళ్ళీ అట్లాంటి దోపిడీలకి ప్రయత్నం ప్రారంభమైంది. తాజాగా నర్సాపూర్ ఎక్స్ప్రెస్ని దోచుకునేందుకు ప్రయత్నం జరిగింది. రైలు మీద రాళ్లు రువ్వారు దొంగలు. B1, S11, S12 కోచులకిలో ప్రవేశించేందుకు కూడా ప్రయత్నించారు. కోచులు డోర్లు వేసేసి ఉండటంతో లోపలికి వెళ్ళలేకపోయారు. ఇది నడికుడి దగ్గర జరిగినటువంటిది. తక్షణం స్పందించాలి పోలీసులు. అసలు ఎవరు ఆ ప్రాంతంలో తిరిగింది, అక్కడ ఉన్నటువంటి సీసీ క్యామ్స్ అన్నిటిని మానిటర్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి పొజిషన్ని చెక్ చేయాలి. ఎవడెవడు పాత దొంగలు అయ్యి ఉండాలా, ఎందుకంటే ఇట్లాంటిది అంత ఎక్స్పీరియన్స్గా అటాక్ చేయడానికి ప్రయత్నించారంటే అట్లాంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. వేగంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే కనుక ఏమీ కాలేదు కదా, లోపల ఏమీ జరగలేదు కదా అనుకుంటే ఆ తర్వాత వీళ్ళు రేపు పొద్దున మళ్ళీ చేసిన రోజున మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది.